22 సంతులిత ప్రాంతీయ అభివృద్ధి. ప్రాంతాలని సమానంగా అభివృద్ధి పరచడాన్ని సంతులిత ప్రాంతీయ అభివృద్ధి అంటారు. అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందచేయడం. 23 దీర్ఘదర్శి వార్షిక ప్రణాళిక. దీర్ఘదర్శి ప్రణాళిక 15 నుంచి 20 సంవత్సరాల కాల పరిమితితో ముందు చూపు కలిగి ఉంటుంది. ఇది వార్షిక ప్రణాళికలుగా విడదీయబడతాయి. 24 నీతి ఆయోగ్. కేంద్ర ప్రభుత్వం 1/1/2015 ప్రణాళిక సంఘంకు బదులుగా నీతి ఆయోగ్ను స్థాపించింది. నీతి అధ్యక్షులుగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. 25 వ్యవసాయ ఉత్పాదకత. సగటున 1 హెక్టార్లో పండిన పంట ఉత్పాదకతను వ్యవసాయ ఉత్పాదకత అంటారు. మన దేశ ఉత్పాదకత తక్కువగా ఉంది. 26 భూసార క్షీణత. అధిక రసాయనాలు వాడటం, వరదలు, అటవీ నిర్మూలన, గనుల త్రవ్వకం వలన మన దేశంలోని వ్యవసాయ భూమిలో క్షీణించ లేదా పర్యావరణంలో నాణ్యత కోల్పోవడాన్ని భూసార క్షీణత అంటారు. 27 సాంద్ర వ్యవసాయ అభివృద్ధి పథకం. సాంద్ర వ్యవసాయ అభివృద్ధి పథకంను మొదటగా 1960-61లో ఇండియాలోని 7 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ రూపంలో అమలు చేశారు. దీని ఆశయం అధిక దిగుబడినిచ్చే వంగడాలు, ఎరువులను వాడి వ్యవసాయ ఉత్పత్తిని అధికంగా పెంచడం. 28 హరిత విప్లవం. నీటిపారుదల సౌకర్యాలను కల్పించి ఎరువులు, పురుగు మందులు, కొత్త రకం విత్తనాలు, యంత్రాల ద్వారా వ్యవసాయం చేసి ఎక్కువ పంట పండించడాన్ని హరిత విప్లవం అంటారు. 29 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు. రైతులకు స్వల్పకాలిక రుణాలు అందించే సంస్థలు 3 స్థాయిలో ప్రవేశపెట్టాయి. గ్రామ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు రైతులకి రుణాలను అందించడం జరుగుతుంది. దీనిని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 29 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. నరసింహన్ కమిటీ సిఫార్సుల మేరకు RRBs 1975లో స్థాపించారు. చిన్న రైతులు, శ్రామికులు, కుల వృత్తులు, చిల్లర వ్యాపారస్తులకు అవసరమైన పరపతిని అందిస్తాయి. 30 సూక్ష్మ విత్తం. పేదలకు చిన్న మొత్తాల్లో రుణాలు అందించి పొదుపును పెంచడాన్ని సూక్ష్మ విత్తం అంటారు. ఇందులో భాగమే పొదుపు సంఘాలు. 31 స్వయం సహాయక బృందాలు. స్త్రీలకు చిన్న మొత్తాల్లో రుణాలు అందించడం, పొదుపులను పెంచడం స్వయం సహాయక బృందాల యొక్క ఆశయం. ఇవి మహిళల్లో సాధికారతను పెంచుతాయి. 33 శ్రేణీకరణ. నాణ్యత ఆధారంగా వ్యవసాయ ఉత్పత్తులను తరగతుల్లో వేరు చేయడాన్ని శ్రేణీకరణ. దీనివల్ల నాణ్యమైన సరుకులకు మంచి ధరను పొందవచ్చు. 34 గిడ్డంగి సౌకర్యాలు. రైతులు వారి ఉత్పత్తికి సరైన ధర వచ్చే వరకు నిల్వ ఉంచుకొని లాభాన్ని పొందడానికి గిడ్డంగి సౌకర్యాలు విస్తరించబడ్డాయి. 35 కనీస మద్దతు ధర. వ్యవసాయ వ్యయాల మరియు ధరల సంఘం CACP సూచన మేరకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల కనీస ధరను నిర్ణయిస్తుంది. 36 బఫర్ నిల్వలు. దీన్ని FCI చేపడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరల్లో అనుకోకుండా వచ్చే మార్పులు నివారించడానికి బఫర్ నిల్వలు చేపడతారు. 37 ఆహార భద్రత భావన లేదా ఆహార భద్రతా శాసనం. దీన్ని 2013లో జారీ చేశారు. ప్రజలందరికీ అవసరమైన ఆహారాన్ని అందుబాటులోకి తేవడమే ఆహార భద్రత. దీని ప్రకారం అర్హులైన ప్రజలు న్యాయపరంగా ఆహార భద్రతను పొందుతారు. భారత ఆహార సంస్థ. ఇది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరల ఆహార ధాన్యాలను సేకరించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అమ్ముతుంది. 1965లో ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది. 38 సంగ్రహణ పరిశ్రమ లేదా వెలికి తీసే పరిశ్రమ. భూమి, గాలి, నీరు నుంచి వస్తువులను వెలికి తీసే పనిని సంగ్రహణ పరిశ్రమ చేస్తుంది. ఉదాహరణకి బొగ్గు, ఖనిజాలు, ముడి, ఇనుము, కలప, రబ్బరు.